सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన 19వ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:34. తిథి సప్తమి మధ్యాహ్నం 12:19 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 9:06 వరకు. వర్జన్ రాత్రి 1:20 నుంచి 3:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు. అమృతకాలం ఉదయం 11:31 నుంచి 1:16 వరకు. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలలో వెంకటేశ్వర వ్రతం, సంస్కారహీన దత్తావతారం, త్రిపుష్కర యోగం. ఈ త్రిపుష్కర యోగం అనేది సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:19 వరకు ఉంది కాబట్టి ఆ సమయంలో మరల పునరావృతమైన మంచి ఫలితమే ఇచ్చేటువంటి సత్కార్యాలు, దాన ధర్మాలు, పూజాధికములు నిర్వర్తించుకోవడం మంచిది. శ్రావణ మాసంలో వెంకటేశ్వర వ్రతం ఆచరించడం ద్వారా, వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం కాబట్టి శంకరునికి నూనెతో అభిషేకం చేయడం, లేదా శివుడు ఫోటో అయినా పెట్టుకుని ఇంట్లో ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెడుతూ ఉండడం, గోవులకు గడ్డి వేయడం. గోవులకు గడ్డి వేస్తుంటే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, అన్ని విధాలా మేలు జరుగుతుంది, సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. దత్తావతారం కాబట్టి దత్తాత్రేయుని పూజించుకోవడం, ఆయన్ని స్మరించడం. ఎందుకంటే శ్రీదత్త శరణమమ అని ఆయన్ని స్మరించినంత మాత్రం చేత ఆయన ఏం చేస్తాడు? స్మర్తృగామి సనోవతు. ఎవరైతే స్మరించారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. అంటే మానసికంగా మనసులో ప్రవేశిస్తాడు. తన చుట్టూ ఉండేటువంటి ప్రతి ఘటన నుంచి కూడా జ్ఞానాన్ని ఆర్జించేటువంటి విధానాన్ని వాళ్ళకి అలవరుస్తాడు. కాబట్టి ఆయన్ని స్మరించడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. సమస్య గురించి ఆలోచించకుండా పరిష్కారం గురించి ఆలోచించాలి. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శనివారం. కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రీతివంతమైనటువంటి సుదినం. శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది. అందుచేత ఈ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర సుప్రభాతం, ఆవు నేతితో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారికి చక్కటి నైవేద్యాల్ని కనుక సమర్పిస్తారో వారికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అభీష్టములన్నింటినీ కూడా నెరవేరుస్తాడు.
గోవింద నామాల్లో దాగిన అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి గనక దానిలో గూఢార్థాన్ని గనక తెలుసుకున్నట్లయితే మానవ జీవితం యొక్క పరిపూర్ణ వికాసతత్వం అవగాహన అవుతుంది. మన ప్రాచీన సంప్రదాయంలో మన ఋషులు స్తోత్రాల ద్వారా ఆ నామాల యొక్క విశిష్టత, నామాల్లో దాగినటువంటి గొప్ప లక్షణాల్ని కూడాను చెప్పడం జరిగింది. కాబట్టి ఆ గోవింద అనేటువంటి పదంలో దాగిన పరమార్థాన్ని ఈ శ్రావణ శనివారం నాడు అర్థం చేసుకుంటూ గోవింద గోవింద అన్నా చాలు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో మానవుడు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. తిరుమల వెంకటేశ్వర శరణు శరణు, మదిలోన నీ నామమెప్పుడు మరువలేను శేషసేన అంటూ ఆ స్వామిని ఈ శ్రావణ మాసంలో కీర్తించి తరిద్దామా మరి అందరం కూడాను. అంతేకాకుండా ఈ శ్రావణ శనివారం నాడు ఏదైనా మొక్కుబడులు గనక ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి వారికి ఆ మొక్కుబడులకు సంబంధించినటువంటి విశేషాంశాల్ని గుర్తుకు తెచ్చుకొని త్వరగా సిద్ధింపచేయవలసింది దేవాదిదేవా అంటూ నమస్కృతాంజలు గనక గడించినట్లయితే ఆ స్వామి తప్పనిసరిగా మీ కోరికలకు సఫలీకృత తత్వాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓం నమో నారాయణాయ అనేటువంటి దివ్యవంతమైనటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఈ సుదినాన ధ్యానం చేయటం, అలాగే పద్మపూసల మాలతో గనక జపం చేసినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం మీ అందరికీ కూడాను లభ్యపడుతుంది అని చెప్పేసి సాంప్రదాయ లక్షణం. ఒక్కొక్క తీరులో ఒక్కొక్క మాలా విశిష్ట లక్షణాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి పద్మపూసల మాలతో జపం గనక ఆచరించినట్లయితే జీవితం సుఖప్రదమై తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మసిబొగ్గులను పొంద మంచి గంధపు పెనుమ్రాకులగాల్చిన మాట్కి జనులు పువ్వుల కోసమై పూల తీవెల నెల్ల తెగద్రించి పోసిన తీరుదోప ముళ్ళ మొక్కలు పెంచ ముంగిట గల మంచినీటి బావిని పూడ్చి నెగడు రీతి కూలి ఎక్కువయంచు కోతకు వచ్చిన పంట చేనిని కాల్చివైచినట్లు నీదు ప్రాపున లభించు నిరుపమాన ముక్తి కోరక ఇహ సౌఖ్యముల రహింతృ వినుత ధర్మవేష ప్రసన్న వెంకటేశ అప్పలాయగుంట పురీ విహారి శౌరి. ఓ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఈ ప్రజల తీరు చూస్తుంటే నవ్వొస్తున్నదయ్యా. మసిబొగ్గులను పొంద మంచి గంధపు పెనుమ్రాకుల కాల్చిన మాట్కి జనులు. బొగ్గులు కావాలి. బొగ్గులు కావాలంటే ఏవైనా కట్టెలను గనక కాల్చినట్లయితే బొగ్గులు వస్తాయి. కనుక మంచి గంధపు చెట్టుని కొట్టివేసి ఆ గంధపు చెట్టుని కాల్చేస్తే బొగ్గులు వస్తాయి కదా అని భావిస్తుంటే ఎటువంటి వెర్రితనమో అలా ఉన్నదయ్యా ఈ జనులు చేసేటువంటి పని. గొప్ప గొప్ప విషయాలన్నిటినీ కూడా, విలువైన వస్తువులని, సంప్రదాయ విషయాలను అన్నిటినీ కూడా అల్పమైన వాటి కోసం, బొగ్గుల కోసం గంధపు చెక్కలు తగలబెట్టినట్టుగా వీరందరూ కూడా ఉపయోగిస్తున్నారు. పువ్వుల కోసమై పూల తీవెల నెల్ల తెగద్రించి పోసిన తీరుదోప. పువ్వులు కావాలి అని అంటే ఆ పూల మొక్కల దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా పువ్వుల వరకు కోసుకోవాలి. అలా కాకుండా ఆ తీగ ఇలా లాగేసేస్తే అది మొత్తం కూడా వీళ్ళు తీవ్రంగా బలంగా లాగితే వచ్చేస్తుంది.
ఆ పూలు మాత్రం కోసుకుంటారు, మళ్ళీ రేపటికి పూలు పూయదది. అలా ఈ ప్రజలందరూ కూడా విలువైన అంశాలని పాడు చేస్తున్నారు, సరిగ్గా ఉపయోగించుకోవటం లేదయ్యా. ముళ్ళ మొక్కలు పెంచ ముంగిట గల మంచినీటి బావిని పూడ్చినెగడు రీతి. ఇళ్లల్లో ముళ్ళ చెట్లు పెంచుకోవటం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం, చాలా ఉన్నతుడి కింద లెక్క, ఆధునికుడు గొప్ప నాగరికుడు కింద లెక్క. వాటిని పెంచటం కోసం చక్కని మంచినీటి బావిని పూడ్చేసేసి ఆ బావి ఉన్న చోట ఈ ముళ్ళ చెట్లు పెంచటం లాంటిది ఇవాళ మనం చేస్తున్నటువంటి పని అని ఈయన చురకలు వేస్తున్నారు, మందలిస్తున్నారు. అలాగే కూలి ఎక్కువయంచు కోతకు వచ్చిన పంట చేనిని కాల్చివైచినట్లు, చక్కగా పంట చేను సమృద్ధిగా అందరికీ ధాన్యం ఇచ్చేటట్లుగా కాసింది. అది ఆ పైరు ఎవరైనా సరే కూలివారు వచ్చి అది కొయ్యాలి అని అంటే కాస్త ఎక్కువ రేటు అడిగారు. వారు ఎక్కువ ధర అడగటంతో వాళ్ళకి ఎక్కువ ధర ఇవ్వాల్సి వస్తుందని ఈ పంట చేనుని కాల్చేసేటువంటి వాడు ఎంత మూర్ఖుడో అలా ఉన్నది ఇవాళ మనం చేస్తున్నటువంటి పని. నీదు ప్రాపున లభించు నిరుపమాన ముక్తి కోరక ఇహ సౌఖ్యముల రహింత్రు. పరమాద్భుతమైన శాంతిని, ఆనందాన్ని పొందటానికి సన్మార్గంలో సాగుతూ నీ గాథలను, లీలలను వింటూ సన్మార్గంలో మనస్సుని నియంత్రించుకుని సాగకుండా ఈ అశాశ్వతమైన సుఖముల కోసం ప్రాకులాడుతున్నారు, రోగాల బారిన పడుతున్నారు అంటూ ప్రజలందరూ చేసేటువంటి వెర్రి ముర్రి పనుల గురించి ఒక్కసారి ఆలోచించుకోమని ప్రజలకు హెచ్చరిక చేస్తూ తన పద్యరచన ద్వారా సద్భక్తి, సహృదయము, నిర్మలమైన హృదయము ఇవే మనకు రక్షణనిస్తాయని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, సమాజ సేవా తత్పరులు, పండిత కవులు అయిన శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు రచించిన అప్పలాయగుంట వెంకటేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రమలక్ష్మణౌ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నతు ధర్మోపసంహారం అధర్మఫల సంహితం ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః. ఈ శ్లోకం ఆంజనేయ స్వామి వారు రావణాసురుని హెచ్చరిస్తూ పలికినటువంటి సందేశవాక్యముల్లో ఒకటి, ముఖ్యమైన శ్లోకం ఇది. ఇది అనేక విధములైనటువంటి ధార్మికాంశముల్ని కలబోసుకున్నటువంటిది. ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడు కలిసి ఉండవు సుమా. ధర్మకార్యం సుఖము శుభము, అధర్మము యొక్క ఫలము దుఃఖము అశుభము. ధర్మకార్యం చేయడం వల్ల అధర్మకార్య ఫలము నశించదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ధర్మం చేసేస్తాను కనుక అదంతా పోతుంది అని. అటువంటి వాళ్ళకి ఈ శ్లోకం చాలా హెచ్చరికగా చెప్పబడుతున్నది. ఏదో ఒక ధర్మకార్యం చేసి అధర్మం నుంచి తప్పించుకుందామన్నా దాని ఫలం దానిదే, దీని ఫలం దీనిదే అది చెప్పారు. ఇంతకాలం తపస్సులు చేశాను, ఇంద్రియాలను నిగ్రహించుకుని వరాలు పొందాను, అటువంటి నన్ను ఎవడేమీ చేయలేడేమో అనుకుంటున్నావు. ఆ తపస్సులకు ఫలితంగా నీకు ఇంతవరకు సుఖపడ్డావు చాలు. ఏ విత్తనం చెట్టు ఆ విత్తనమే, ఆ చెట్టు ఆ ఫలం ఇచ్చి తీరుతుంది. అది ఇందులో చెప్తున్నటువంటి గొప్ప అంతరార్థం. అయితే ఇదే సమయంలో కొన్ని సందేహాలు రావచ్చు. మరి పాపాలు అధర్మ ఫలాలు పోనీకాడికి ధర్మకార్యాలు చేయడం ఎందుకు అని. అది ఎందుకు అంటే ధర్మకార్యం యొక్క ఫలం అనుభవించాలి కదా, అంటే సుఖం కూడా అనుభవించాలనుకుంటున్నాం కనుక ధర్మకార్యం చేయాలి. భారతంలో గొప్ప మాట చెప్పాడు. అదేమిటంటే చాలామంది పాపం యొక్క ఫలితాన్ని కోరరు, కానీ పాపమే చేస్తూ ఉంటారు.
పుణ్యం యొక్క ఫలితాన్ని కోరుతారు కానీ పుణ్యం చేయరు అన్నాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నెచ్చంతి మానవాః నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. ఇది భారతంలోని మాట. పుణ్య ఫలమేమిటి? సుఖం. పాప ఫలమేమిటి? దుఃఖం. అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. కానీ ఏ విత్తనం వేస్తే ఆ పండు వస్తుందిగా, ఒకటి చేసి ఇంకోటి కోరడం సరైన విషయమేనా? అందుకు ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే, పుణ్యఫలమైన సుఖాన్ని కోరేటప్పుడు పుణ్యం చేయాలి. కానీ మనం పుణ్యం చేయం, సుఖం కోరతాం. చేసేదేమిటి? పాపం. దాని ఫలం ఏంటి? దుఃఖం. దుఃఖం మాత్రం కోరుకోం. ఏది కోరుకుంటామో దాన్ని తగ్గ పని చేయాలి కదా, అది భారతంలో చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అధర్మం యొక్క ఫలాన్ని అనుభవించక తప్పదు. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. భగవంతునికి కానీ యజ్ఞానికి కానీ సత్కార్యాలకు కానీ ఎప్పుడు ధర్మద్రవ్యమే వాడాలి, అధర్మద్రవ్యం వాడకూడదు. అధర్మద్రవ్యం భోగించకూడదు అంటే తాను అనుభవించకూడదు. అదేవిధంగా ధర్మకార్యాలకు వినియోగించకూడదు. అటువంటిప్పుడు ఎందుకండి సంపాదించడం? అందుకు అటువంటి సంపాదనే కూడదు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. ఇంకొక చిన్న విషయం ఉన్నది. ఎప్పుడైనా సరే దుఃఖం అనుభవించేటప్పుడు ఒక పాప ఫలితంగా దీన్ని అనుభవిస్తున్నాం అనేటువంటి స్పృహగానే ఉంటే మరి పాపాలు చేయం. అదే సమయంలో ఆ పాపం పోవడానికి ఇప్పుడే ఏదో చేసుకోవాలి, దానికి ఏం చేయాలి? మళ్ళీ పుణ్యకార్యం చేయాలి. అదేం చేస్తుంది? ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఉన్నది. అయ్యో అధర్మం చేసేనే అని పశ్చాత్తాప పడితే మాత్రము తప్పకుండా పుణ్యకార్యం ఆ పాపాన్ని పోగొడుతుంది. అంతేగాని ధర్మం చేసినంత మాత్రాన అధర్మ ఫలం పోదు అనడానికి లేదు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే వేదముల్లోని ఒక చోట ధర్మేణ పాపమపనుదతి అని తైత్తిరీయంలో కనబడే మంత్రం ఇది. ధర్మముతో పాపాన్ని పోగొట్టుకోవాలి, ఇది మనకి శాస్త్రం చెప్పిన మాట. అందుకే ప్రతివాడు కూడా ధర్మాచరణతో పాపనాశనం చేసుకోవాలి. పాపం పోయినప్పుడు దుఃఖం పోతుంది. దుంప పోతే అంటే విత్తనం పోతే దాని యొక్క చెట్టు పోతున్నది. అదేవిధంగా ఇక్కడ మనం పాపనాశనం చేసుకుంటే దుఃఖనాశనం జరుగుతున్నది. అది దేనితో జరుగుతుంది? ధర్మముతోనే పాపము నశిస్తుంది అని ఇక్కడ వేదం చెప్పేటప్పుడు ధర్మఫలం ధర్మానదే, ఫలం పాపానిదే, అంతేగాని దాన్ని ఇదేమీ చేయలేదు అంటే తప్పు కాదా అంటే దీనికి వ్యాఖ్యానం శాస్త్రసమ్మతంగా ఋషులు చెప్పినది ఏమిటి అంటే, పాపం చేశానని పశ్చాత్తాపపడితే అప్పుడు నువ్వు చేసినటువంటి పుణ్యాచరణ ధర్మాచరణ ఆ పాపాన్ని తప్పకుండా నశింపజేస్తుంది. ఇందులో సందేహం లేదు. లేకపోతే హనుమంతుడి మాట చెప్పడు. నువ్వు అధర్మ ఫలాన్ని అనుభవించకూడదు అంటే, నీ తపఫలమైన ఆయుష్ నీకు మిగలాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం ఏమిటి? సీతని తిరిగి రామునికి అప్పగించి ఇంకా అధర్మ ఫలం అనుభవించకుండా నిన్ను నువ్వు కాపాడుకో, అది చెప్పాడనమాట. ఇంత అంతరార్థం ఉంది. అంతేగాని అధర్మ ఫలం అనుభవించక తప్పదు అంటే అటువంటిప్పుడు నేను ఎందుకు తిరిగి సీతనివ్వాలని అంటాడు వాడు. ఎలాగో అధర్మం చేశాను కదా కానీ అంటాడు. కానీ ఇక్కడ బుద్ధి చెప్పాడు. ఇక్కడ అధర్మం చేస్తున్నామని కొనసాగించకూడదు, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు అధర్మ ఫలం ఇంక ఉండదు, ఇది చెప్తున్నాడు. అందుకే మన్యస్వ నరదేవాయ, తిరిగి రామునికి నువ్వు అప్పగించావా నీ సమస్త పాపముల్ని రాముడు క్షమిస్తాడు. అంతేగాని ఇంతకాలం సీతని బంధించి ఎందుకు హింసించావు అని కూడా ఆయన అనడు, క్షమిస్తాడు. ఎందుకంటే శరణాగత వత్సలడతను అని చెప్తూ ప్రాప్తం ధర్మఫలం కృష్ణం భవతా నాత్ర సంశయ. ఇంతవరకు నీ తపస్సుల ఫలం అనుభవించావు, ఎల్లకాలము ఒక్కలాగుండదు సుమా. పుణ్యాల ఫలమైన సుఖాలు అనుభవించిన కాలం దాటిపోయింది. ఇవాళ బాగున్నాం కదా అని ఎప్పుడు అలా ఉంటామనడానికి లేదు. ఒక పుణ్యఫలం చేతి ఇప్పుడు బాగున్నావు, పాపఫలం కూడా పండే రోజు వస్తుంది. అప్పుడు నీ పుణ్యాలు కూడా నిన్ను కాపాడలేవు. ఫలమప్స్యాప్య ధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసి. ఇక అధర్మ ఫలాన్ని అతి శీఘ్రంగా పొందగలవు సుమా. జనస్థానవదం బుద్ధ్వా, ధైర్యంగా ఉండడానికి వీల్లేదు. నీకు ముందే చెప్పాను, నరవానరులు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఎవరు? రామసుగ్రీవులు. పైగా రాముడు ఒట్టి నరుడు కాడు. దేవతలు దానవులు కూడా ఆయన ముందు నిలబడలేనంత శౌర్యం కలిగినటువంటి వాడు. జనస్థానవదం బుద్ధ్వా బుద్ధ్వా వాలివదం తదా రామసుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వహితమాత్మనః. ఒక్కసారి ఆలోచించు. జనస్థానంలో మొత్తం 14,000 మంది రాక్షసుల్ని సంహరించినటువంటి రామచంద్రమూర్తి, భండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండ 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 నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటదెదను దాశరథి కరుణాపయోనిధి అన్నట్లుగా ఆ రామునికి సాటి అయిన దైవం లేదు. ఒక్కసారి కరదూషణాది రాక్షసులను సంహరించారంటే చాలు నీకు తెలుస్తుంది. అది తెలుసుకునే కదా ఆయనకు దొరకకుండా కనబడకుండా మాయ చేసి మరీ అపహరించుకు తీసుకొచ్చావు. ఆయన ప్రతాపం నీకు తెలియక కాదు, గుర్తు తెచ్చుకో. బుద్ధ్వా వాలివదం తదా, అదేవిధంగా వాలివధ చేసిన రాముడు, అది కూడా గుర్తుపెట్టుకో. అలాంటి రాముడు సుగ్రీవునితో స్నేహం చేస్తున్నాడు. సుగ్రీవుడు ఎలాంటి ప్రతాపవంతుడో తెలుసు కదా అన్నాడు. సుగ్రీవుని ప్రతాపం కూడా
రావణునికి ఎరుకే విన్నాడు. సుగ్రీవుడు సామాన్యుడు కాడు, మహాప్రతాపశాలి. వాలితో పోల్చితే తక్కువ బలమేమో కానీ సుగ్రీవుడి బలం సామాన్యం కాదు, గొప్ప పరాక్రమశాలి అతను కూడా. కామం కల్వహమైప్యేకః సభాజరథకుంజరాం లంకాం నాశయితుం శక్తః తస్యేషతు ననిశ్చయ. అంత దాకా ఎందుకు, వాళ్ళ దాకా ఎందుకయ్యా, నేనొక్కడిని చాలు నిన్ను నీ లంకని సమూలంగా నాశనం చేయడానికి అన్నాడు. ఆ నిలబడ్డ ఆంజనేయ స్వామి మాట్లాడుతూ ఉంటే రావణుడు గుండెలో ఎంత గుబులు కలిగి ఉంటుందో ఊహించుకోవాలి. నేనొక్కడిని చాలు మొత్తం నీ లంకనంతటిని నాశనం చేయడానికి. అయినప్పటికీ రాముడి ప్రతిజ్ఞ నిలపడం కోసం నేను ఆగేను స్మ. రాముడు ప్రతిజ్ఞ పట్టాడు. ఏమని? రామేణ హి ప్రతిజ్ఞాతం. రాముడు వానరుల సమూహంలో వృక్షగణ సమూహ మధ్యంలో ప్రతిజ్ఞ పట్టాడు. ఏమనంటే సీతను అపహరించిన వాడిని వధిస్తాను అని. ఆయన చేయవలసిన పని నేను చేయకూడదు గనక ఊరుకున్నాను. ఇంకా ఆయనే పూనుకుంటే ఏమవుతో ఆలోచించుకో. పైగా ఒక్కడు తెలుసుకో, సీత సామాన్యురాలు కాదు. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. ఇక్కడ ఒక శాక్తేయపరమైన అంశాన్ని హనుమంతుడు ప్రస్తావన చేస్తున్నాడు. ఇది కూడా ఉపాసనాపరమైన మర్మం. మొత్తం మన సుందరకాండని శ్రీ విద్యా స్వరూపంగా చూస్తున్నాం. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క వైభవం ఉన్నది. ఆ లలితా మహాత్రిపుర సుందరి ఆరాధనగానే సుందరకాండని భావించాలి. ఆ లలితా మహాత్రిపుర సుందరి అంటే లావణ్యవతి, పైగా సంపత్స్వరూపుడైన మహాలక్ష్మి. ఆవిడ ముగురమ్మల సమూహమైన మహాలక్ష్మీదేవి, నారాయణ మనోహరి. అటువంటి మహాలక్ష్మి అనగానే సౌమ్యం, సుశీల ఇలాంటి గుణాలు భావించవచ్చు. కానీ ఎవరికి ఆవిడ సౌమ్యురాలు, ఎవరి పట్ల ఆవిడ అనుగ్రహ స్వరూపురాలు? ఎవరు ధర్మపరాయణులో, ఎవరైతే భక్తులో వారి పట్ల మహాలక్ష్మి సౌమ్యరూపిణి. కానీ ఎవరైతే అధర్మపరాయణులో, ఎవరైతే ఆచారవర్జితులో, ఎవరైతే అభక్తులో వారి పట్ల ఆవిడ కాళరాత్రి. అందుకే కాళరాత్రి అని కూడా ఆవిడకి పేరున్నది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మకాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం అని అంటున్నాం. ఆవిడ ఆగ్రహించిందా మహాకాళి, కోపేచ కాళికారూప అని చెప్పారు. ఆ పరాశక్తి కోపం ధరించిందా కాళిక అవుతుంది. ఆ కాలస్వరూపునిగానే జగత్తునంతటిని లయం చేసుకుంటోంది ఆవిడ. అలయావస్థలో జగత్తుని తలలో పెట్టుకుంటున్నప్పుడు మహాకాళి అని అంటాం. తిరిగి సృష్టిని వెలికిపెట్టేటప్పుడు ఆవిడే మహాలక్ష్మి. ఈ సృష్టిగతంగా ఉన్నటువంటి యోగ్యులైన జీవులకి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆవిడే మహాసరస్వతి. కనుక త్రిమూర్త్యాత్మక త్రిశక్త్యాత్మక అయినటువంటి తల్లి అధర్మపరుల పట్ల కాళరాత్రి అవుతుంది. కనుక మహాలక్ష్మిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అంటే మంచిదే, ఎవరింట్లో ధర్మబద్ధంగా జీవించి ఉన్నప్పుడు వేరే విషయం. కానీ ఆ తల్లిని నువ్వు అవమానిస్తూ రామునికి కీడు తలపెట్టావు గనక నీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి నీ పట్ల ఐశ్వర్యప్రదాయని కాదు, ఇప్పుడు కాళరాత్రి అవుతుంది, గుర్తుపెట్టుకో. ప్రథమం అమ్మవారి యొక్క నవదుర్గ నామాల్లో ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండే చతుర్థకం, పంచమం కాళరాత్రీతి అని చెప్తున్నారు. ఆ కాళరాత్రి శక్తి ఆవిడ. ఈ కాళరాత్రి స్వరూపము అధర్మ నాశినైనటువంటి శక్తి. కనుక సీతాదేవి దుఃఖిస్తూ కనిపిస్తోంది అనుకోకు. ఆమె కంట కురిసేది నీరు కాదు, నిప్పు. ఆ నిప్పుని సమస్తమే లంకని దహించగలదు. ఆవిడ కాళరాత్రిని తెలుసుకో. తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం. ఏమనుకుంటున్నావో, నువ్వు సీతను అపహరించడం అనే పనితో ఒక కాలపాసాన్ని నీ మెడకు నువ్వే చుట్టుకున్నావు. ఇది తెలుసుకోవాలి. సృష్టిలో ఎవరు ఎవరిని రక్షించలేరు, ఎవరు ఎవరిని శిక్షించలేరు. వారి ధర్మాధర్మాలే రక్షిస్తాయి, శిక్షిస్తాయి. నువ్వు సీతాపహరణం అనేటువంటి అధర్మ కార్యంతో నీ మెడకు నువ్వే మృత్యుపాసాన్ని చుట్టుకున్నావు. పైగా నా కంటికి కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతోంది తెలుసా? తగలబడుతున్న లంక కనబడుతోంది అన్నాడు. నిజంగా తన కొంపకి తానే నిప్పు పెట్టుకున్నాడా రావణాసురుడు అనే పని తర్వాత ఎలాగూ జరగబోతోంది. హనుమంతుడి మాటల్లో ధ్వనిస్తోంది. సీతాయాస్తేజసా దగ్ధం రామకోప ప్రదీపితాం. నీ లంక దేనివల్ల తగలబడుతుందో తెలుసా? సీత యొక్క తేజస్సుతో తగలబడుతుంది, రాముని యొక్క కోపంతో తగలబడుతుంది. అలాగా రామ కోపంతో సీత తేజస్సుతో తగలబడుతున్నటువంటి ఈ సమస్తమైన లంకానగరం అగ్నిజ్వాలల్లో నాకు కనబడుతున్న సుమ. అందుకు నువ్వు, నీ సోదరులు, నీ యొక్క సుతులు, హితులు, బంధువులు, భోగేశ్వర్యములు ఇవన్నీ చేతులారా నాశనం చేసుకోకు, రామచంద్రమూర్తిని శరణు వేడు అని హెచ్చరిస్తున్న ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.
జయగురుదత్త. యోగ్యుడైన శిష్యుడిని గురువు మృత్యువు నుండి కూడా కాపాడుతాడు. కచుడు బృహస్పతి కొడుకు, శుక్రుడు రాక్షసుల గురువు. ఇద్దరు చాలా గొప్పవారు. కచుడు దేవకార్యాన్ని సఫలం చేయటానికి వచ్చి తన ధర్మాన్ని పాటించాడు. ఇక రాక్షస గురువైన శుక్రుడు తన ధర్మాలను పాటించాడు. దేవతలకు రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండే కాలం అది. ఒకరంటే ఒకరికి పడేది కాదు. దేవతలే ఆ యుద్ధాలలో ఎక్కువగా నష్టపోవటం జరిగేది. దీనికి కారణం శుక్రాచార్యుల వద్ద ఉన్న మృత సంజీవిని విద్య అని దేవతలు తెలుసుకున్నారు. బృహస్పతి కుమారుడైనటువంటి కచుడిని పంపి ఆ విద్యను నేర్చుకొని రమ్మన్నారు. కచుడు దేవకార్య నిమిత్తమై శుక్రుడి వద్దకు వచ్చి, అయ్యా, నేను బృహస్పతి కుమారుణ్ణి, మీకు సేవ చేయాలని వచ్చాను. నా మీద దయ ఉంచి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని ప్రార్థించాడు. శిష్యుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం వినయం. శుక్రుడికి కచుడి వినయం నచ్చింది. వెంటనే శిష్యుడిగా చేసుకున్నాడు. దేవతల ఉపాయం తెలిసినటువంటి రాక్షసులకు గురువుగారు చేసిన పని నచ్చలేదు. శుక్రుడి కూతురు దేవయాని మాత్రం నచ్చింది. దేవయానికి నచ్చింది మాత్రం ముందుకేమవుతుందో చూస్తాం. కచుడి మీద ద్వేషంతో ఉన్న రాక్షసులు ఒకనాడు కచుడిని అడవిలోకి తీసుకువెళ్లి వధించి అతడి శరీరాన్ని ఒక చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. దేవయాని పోరు వల్ల శుక్రుడు ఆ విషయం గ్రహించి మృత సంజీవిని విద్య ద్వారా కచుడిని బ్రతికించారు. రాక్షసులు మరొకసారి కచుడిని వధించి బూడిద చేసి మద్యంలో కలిపి అది శుక్రుడి చేతి తాగించారు. మళ్లీ దేవయాని పోరు వల్ల శుక్రుడు పొట్టలో కచుడు ఉన్నాడని తెలుసుకొని మృత సంజీవిని విద్యను అతడికి ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చి మళ్లీ ఆ విద్యతోనే గురువుగారైన శుక్రుడిని బ్రతికించి ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. చూసారా, ఈ విద్యను ఎట్లా గమనించాలా, ఈ విద్యను ఎట్లా తీసుకోవాలా అని ఎన్ని ప్రయత్నాలు. ఈ మధ్యలో కచుడికి దేవయాని వల్ల మహా ఇబ్బంది కలిగింది. విద్య పూర్తి అయి కచుడు వెళ్ళిపోతుంటే మళ్లీ దేవయాని అడ్డు తగిలింది. అయినా కచుడు శిష్య ధర్మాన్ని తప్పలేదు. గురువు తండ్రితో సమానం, నువ్వు గురుపుత్రివి కనుక నాకు చెల్లెలివి అన్నాడు. ఆ మాటతో దేవయాని కోపం వచ్చింది. నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగపడదు అని శపించింది. అప్పుడు కచుడు, నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, ఇతరులకు ఉపయోగపడితే చాలు అని తన లోకానికి చేరుకున్నాడు. కచుడు ఆ విధంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉత్తమ శిష్య ధర్మాలను పాటించి గురు అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తనకు శత్రువైన బృహస్పతి కొడుకే కచుడని అతడు దేవకార్య నిమిత్తమై తన దగ్గరకు వచ్చాడని తెలిసి కూడా అతడు ఉన్నటువంటి సుగుణాలను మెచ్చుకొని తన ధర్మాన్ని పాటించాడు శుక్రుడు. శుక్రుడు కచుడిని అన్నిసార్లు బ్రతికించడానికి కారణం దేవయాని మీద ప్రీతితో పాటు కచుడిలో ఉన్న సుగుణాలు కూడా ఉన్నాయని చెప్పారు. విద్యా విషయంలో గురు శిష్యులు తమ తమ ధర్మాలను ఏ విధంగా పాటించాలో కూడా ఈ కథ మనకు తెలియజేస్తుంది కదా. జై గురుదత్త.